హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ సార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ యూఎఫ్జీ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో ఆర్మీ జీడీ ట్రేడ్మెన్కి సంబంధించి మ్యాథ్స్ విభాగానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి అయితే వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తంగా 20 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అండ్ వన్ మోర్ థింగ్, ఇది మనకు వచ్చేసి 33వ పేపర్ సో ఇక్కడ మొత్తంగా గణనీయంగా మనకు 33 పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా? 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యూఎఫ్జే యాప్ కే సొంతం. ఎస్ఎస్సి జీడీలో 35 మందికి పైగా ఉద్యోగాలు, అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో 20 మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది. రైల్వే, ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యూఎఫ్జే యాప్ లో కలవు. ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు, చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్టులు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే. మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు. ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు. నీ లక్ష్యాన్ని చేరుకో. పూర్తి వివరాలకు సంప్రదించండి 7674924416. రైట్, ఇక్కడ చూడండి ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 2601. ఇక్కడ స్క్వేర్ రూట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ స్క్వేర్ రూట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2601 స్క్వేర్ రూట్ అయితే కావాలి. మరి దీని యొక్క స్క్వేర్ రూట్ కావాలి అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో మనకు చూసినట్లయితే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 అంటే 6, ఒక 5 స్క్వేర్ 5 అంటే 25, సో 6 స్క్వేర్ 36. సో మాకు యూనిట్ ప్లేస్లో 7 స్క్వేర్ వచ్చేసి 49 అండ్ 8 స్క్వేర్ వచ్చేసి సో ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 64. 9 స్క్వేర్ వచ్చేసి యూనిట్ ప్లేస్లో 1 అనేది దేనికి వచ్చింది? 1కి వచ్చింది, 9కి వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఉంటే 1 అన్న ఉండాలి, లేదంటే 9 అన్న ఉండాలి. యూనిట్ ప్లేస్లో ఉంటే 1 అన్న ఉండాలి అన్నారు, లేదంటే 9 అయినా ఉండాలి. సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ క్యాన్సిల్ చేశాను. 26 అనేది దేని మధ్యలో ఉంటుంది చూడండి. 26 అనేది 5కి 6 మధ్యలో ఉంటుంది కాబట్టి 5 అని తీసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి 2601 అనేది 51 స్క్వేర్ అన్న కావాలి, లేదంటే 59 స్క్వేర్ అన్న కావాలి. చూసినట్లయితే మరి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 5 తర్వాత వచ్చే సంఖ్య ఏంటన్నా? 5 తర్వాత వచ్చేది 5 6 కాబట్టి 5 6ల 30. 30 కంటే 26 అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్లీజ్ టేక్ 1. సో మొత్తంగా మనకైతే 51. చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో సో 51 ఎక్కడ ఉందంటే మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం. సో ఇది వచ్చేసి మనకు స్క్వేర్ రూట్స్కి సంబంధించి. సో ఇక్కడ అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 20 or 30 వరకు స్క్వేర్స్, క్యూబ్స్ అయితే నేర్చుకొని ఉండాలమ్మా. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద 4th ప్రపోర్షన్ ఆఫ్ 5, 8, 30. 4th ప్రపోర్షన్ని మనం తెలుగులో ఏమంటాం అంటే చతుర్థి అనుపాతం అంటాం ఇక్కడ. సో 4th ప్రపోర్షన్ని చతుర్థి అనుపాతము అంటాము. సో చతుర్థి అనుపాతం అంటాం. మరి ఇక్కడ చతుర్థి అనుపాతము లేదంటే 4th ప్రపోర్షన్ ఫార్ములా D = BC/A నాన్న. D = BC/A. ఇది ABC అనుకోండి. సో మనకు BC అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 8 × 30/A. ఏ వాల్యూ వచ్చేసి 5 నాన్న. ఏ వాల్యూ వచ్చేసి 5. 5 1 జా 5 6 జా సో 8 6 జా మనకి ఏమవుతుందంటే 48. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో మనకు 48 ఎక్కడ ఉన్నదంటే ఆప్షన్ సిలో అయితే ఉండడం జరిగింది. కావాల్సిన సమాధానం వచ్చేసి 48. ఇక్కడ చూడండి, Suraj earned 1,280 last month. This month his salary is increased 10%. How much did he earn this month? ఇక్కడ సూరజ్ అనే వ్యక్తికి గత నెలలో 10,280 రూపాయలు జీతం వచ్చింది. ఎంత వచ్చింది? 10,280 రూపాయలు అయితే జీతం వచ్చింది. ఈ నెల తన జీతం 10% అయితే పెరగడం జరిగినది. సో ఇప్పుడు ఈ నెల అతనికి ఎంత జీతం వస్తుంది అని ఇక్కడ అడిగాను. సో గత నెలలో జీతాన్ని మనం 100%గా అనుకోవాలి. గత నెలలో జీతాన్ని మనం 100%గా అనుకోవాలన్నా వచ్చేసి
10,280. మరి ఈ ఇయర్ ఏమైంది, సారీ ఈ నెలలో ఏమైంది, మనకు 10% అయితే జీతం పెరిగింది. అంటే 110% తీసుకుందాము. సో 110% తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అమ్మా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో మనకు 1028. సో 823211. సో మనకు 11,308 ఎక్కడ వస్తుంది చూడండి, 11,308 మనకి అది కావాల్సినటువంటి ఆన్సర్. సో మనకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 11,308 అనేది బిలో అయితే ఉండడం జరిగింది నాన్న. ఇది మనకు కావాల్సినటువంటి సమాధానం. ఇక్కడ ఏం లేదు నాన్న, 10% పెరిగింది కాబట్టి 110 తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మీద అయితే మనకి ప్రతిసారి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న. ఆర్మీ జీడీ ట్రైన్మెన్ వల్ల ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఫార్ములాస్ అయితే మీరు నోటెడ్ చేయాలి. ఇదే a+b² a-b² అవి అయితే మీకు కంపల్సరీ నోటెడ్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే నాకు సో 49² 25² = 37x అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే a² - b² = a+b ఇంటూ నాన్న a-b. సో దాని ప్రకారం నేను రాస్తున్నానమ్మా. దీన్ని 49 + 25 అదేవిధంగా 49 - 25 = 37x నాన్న. సో మనకి ఇక్కడ x వాల్యూ కావాలి. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఎంత వస్తుంది అంటే ఇక్కడ తెలుసా 74 అయితే వస్తుంది. ఇది 74 ఇంటూ ఒకసారి 9లో 5 పోతే 4 నాన్న, అలా 24 వస్తుంది. సో 37x. సో నన్ను ఇక్కడ ఇది ఎక్స్ రానా. సో 37 1 జా 37 2 జా. ఫైనల్గా మనకు x = ఎంత వస్తుంది అంటే ఇక్కడ 48 అయితే వస్తుంది. సో x = 48 అయితే వస్తుంది. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 48 ఎక్కడ ఉంది చూడండి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 48 ఎక్కడుంది, ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది మనకు సరైనటువంటి సమాధానాన్ని ఇచ్చినటువంటి. సో ఆప్షన్లలో 48 ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉండడం జరిగింది. సో మనకి ఈ ఫార్ములా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, a shopkeeper sold 2 books, each one 500 rupees, and one is sold with 25% profit, another is sold with 25% loss. In the overall business profit or loss, how much percentage అడుగుతున్నాం. ఒక దుకాణదారుడట 2 పుస్తకాలను ఒక్కొక్కటి 500 లెక్కన అమ్మాడు. ఒక దానిపైన 25% లాభం వచ్చింది, మరొక దానిపైన 25% నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా నష్టం అంటే ఎంత శాతం అంటున్నాం. అమ్మ ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్. సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్ ఉండి అంటే సెల్లింగ్ ప్రైజెస్ చూడండి సేమ్ ఉంది 500, ఇంకోటి కూడా 500కే సేమ్ ఉండి ప్రాఫిట్ పర్సంటేజ్ అదేవిధంగా లాస్ పర్సంటేజ్ సేమ్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ చూడండి 25% లాభం 25% నష్టం ఉన్నప్పుడు కంపల్సరీ చెప్తున్నా మనకి ఆల్వేస్ లాసే వస్తుంది నాన్న. సో సెల్లింగ్ ప్రైజ్ సేమ్ ఉండాలి, అదేవిధంగా లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ ఉన్నప్పుడు కంపల్సరీ చెప్తున్నాను లాసే వస్తుంది. ఎంత వస్తుంది అంటే ನಾನು ఇక్కడ లాస్ ఎంత వస్తుందంటే లాస్ పర్సంటేజ్ = x²/100. సో మనకి ఇక్కడ x²/100 అయితే వస్తుంది నాన్న. సో మరి x²/100% అయితే మనకు లాస్ వస్తుంది. మరి ఇక్కడ x ప్లేస్లో ఏం తీసుకుంటారు 500. మనకి 500తో మనకి ఎలాంటి యూజ్ లేదు నాన్న. సో ఈ 500తో ఎలాంటి యూజ్ లేదు. సో ఇక్కడ x ప్లేస్లో ఎంత తీసుకుంటారు అంటే నాన్న x ప్లేస్లో 25 తీసుకోండి. 25² అంటే మనకి ఎంత వస్తుంది అంటే 2 మూల 625/100. సో ఫైనల్గా మనకు 6.25% అయితే నష్టం వస్తున్నాను. సో ఇక్కడ 100 ఉంది చూసారా, దీనికి ఒక డెసిమల్ అయితే పెట్టడం జరిగింది. సో మొత్తంగా మనకైతే 6.25% నష్టం వస్తుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లలో 6.25 ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. సో మనకు కావాల్సినటువంటి సమాధానం వచ్చేసి ఏ. సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి లాస్ పర్సంటేజ్ కాస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ ఉన్నప్పుడు 100% లాసే వస్తుంది నాన్న. ఎంత వస్తుంది అంటే x²/100. ఇక్కడ చూడండి,
There are two sections A and B consisting 48 and 60 students respectively. Average weight of A is 51 kgs and average weight of B is 42 kgs. Then find the average weight of whole class. ఇక్కడ చూడండి, మనకైతే రెండు సెక్షన్స్ అయితే ఉన్నాయట నాన్న. సో సెక్షన్ ఏ ఉంది, అదేవిధంగా సెక్షన్ బి ఉంది. సెక్షన్ ఏలో వచ్చేసి 48 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, సెక్షన్ బిలో 60 ఉన్నారు. వీళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి ఎంత అవుతుందో చూడండి. సో మనకు 51 kgs అవుతుంది, సెక్షన్ బి వచ్చేసి 42 kgs అవుతుంది. ఇప్పుడు హోల్ క్లాస్ యొక్క యావరేజ్ కావాలి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో హోల్ క్లాస్ అంటే ఏంది, యావరేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి, యావరేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి సెక్షన్ కావాలి. సో రెండు సెక్షన్స్ కావాలి. ఇప్పుడు తరగతిలో ఏలో వచ్చేసి 48 మంది ఉన్నారు నాన్న. వాళ్ళ యొక్క మొత్తం వెయిట్ కావాలంటే సగటుతో ఇంటూ చేయండి, సగటుతో ఇంటూ చేయండి. సో 48 స్టూడెంట్స్ యొక్క మొత్తం ఏజెస్, మొత్తం వెయిట్ కావాలనుకుంటే ఇంటూ సగటుతో చేయండి. అదేవిధంగా 60 మంది యొక్క మొత్తం వెయిట్ కావాలంటే ఇంటూ 42 చేయండి. బై నానా, బై వచ్చేసి మనకి ఇక్కడ 60 + 48, 60 + 48 ఎంత అవుతుందంటే నాన్న 108 స్టూడెంట్స్ అవుతారు. మొత్తంగా 108 స్టూడెంట్స్, రెండు సెక్షన్లలో కలిపి 108 స్టూడెంట్స్ అవుతారు. ఇక జాగ్రత్త చూడండి, క్యాలిక్యులేషన్ అనేది సో 5 ఎంబుల్ 40, 5 4 20, మనకు 2448 అవుతుంది. ఇది వచ్చేసి 2448 అయితే అవుతుందన్న. ప్లస్ మనకి 6 రెండ్ల, సో ఇక్కడ కూడా చూడండి 42 × 6, 6 రెండ్ల 12, 6 4 252. సో 2520/100 అయితే నేను వేస్తున్నానమ్మా. ఇక్కడ మళ్ళీ రెండింటిని యాడ్ చేద్దాం మనము. సో వచ్చినటువంటి 2448ని, సో 2448ని అదేవిధంగా 2520ని యాడ్ చేస్తున్నాను. 6 9 4. సో ఫైనల్గా మనకి ఎంత అవుతుందంటే 4968/108. మరి చూడండి ఒక్కసారి నాన్న, ఇది ఏ టేబుల్లో పోతుంది చూడండి. 9 టేబుల్లో అయితే పోతుంది నాన్న. ఇక్కడ మనకి 9 టేబుల్లో పోతుంది. ఇది 9 1 12, సో 9 1 మనకు 9 12, అదేవిధంగా 9 5 45, 9 5 45 అంటే ఇక్కడ నీకు 4 6 అనేది ఉంటుందన్న. 4 6 ఉన్నప్పుడు సో నీకు ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 9 5 45, 4 6. సో 4 6 అంటే మనకు ఏ టేబుల్లో పోతుంది అంటే ఇక్కడ మళ్ళీ 4 6 అంటే 5 45. సో 1 8 2, 2 2 4, 2 14. సో మళ్ళీ అగైన్ 6. సో మళ్ళీ చూసినట్లయితే 6 4 24, సో 3 6 46. సో మనకి ఇక్కడ చూడండి నాన్న, సో యావరేజ్ వెయిట్ అయితే మొత్తంగా 46 kgs అయితే రావడం జరిగింది. సో ఇచ్చిన ఆప్షన్లో 46 kgs అనేది ఎక్కడుంది చూడండి అమ్మా. సో ఇచ్చిన ఆప్షన్లో 46 kgs ఎక్కడుంది, క్యాలిక్యులేషన్ అనేది నీట్గా చేసుకోవాలన్న మీరు. సో ఇచ్చిన ఆప్షన్లో మనకు 46 ఎక్కడుందంటే చూడండి, ఆప్షన్ ఏ అనేది మనకు సరైనటువంటి సమాధానం. సో మనకు వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అన్న. ఇక్కడ చూడండి, ది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 680 kilometers. ఏ ట్రైన్ కవర్ ఫ్రమ్ ఏ టు బి 40 kmph అండ్ రిటర్న్ బ్యాక్ విత్ 60 kmph. దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. ఇక్కడ చూడండి నాన్న, మనకు సో ఏబీల మధ్య దూరం అట ఎంత ఇచ్చాడంటే నాన్న, మనకు 680 kilometers ఇచ్చాడు. కానీ మనకు దీనివల్ల ఎలాంటి యూజ్ లేదు నాన్న. 680 kilometerలతో మనకి ఎలాంటి యూజ్ లేదు. అయితే ఒక ట్రైన్ అట ఏ నుండి బీకి పోయేటప్పుడు ఎంత స్పీడ్తో పోయిందంటే 40 kmph స్పీడ్తో పోయింది. అదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 60 kmph స్పీడ్తో వచ్చింది. మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ కావాలి. సో మనకైతే ఈ డిస్టెన్స్తో మనకైతే ఎలాంటి అవసరం లేదు. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్కి వచ్చేసి మనకు ఫార్ములా ఏంటిదంటే 2xy/x + y. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే 2xy/x + y. ఎక్స్ అంటే ఇక్కడ 40 kmph, అదేవిధంగా y అంటే 60 kmph నాన్న. సో 2 × 40 × 60, అదేవిధంగా 40 + 60 అంటే సో మనకు 40 + 60 ఎంత అవుతుందన్న 100 అవుతుంది. సో ఇక్కడ 100 అవుతుంది. సో దయచేసి ఇలా కొట్టేయకండి నాన్న. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఆ విధంగా కొట్టేయకూడదు. 2 × నాన్న 40 × 60/100 వచ్చేసి 0 0 0 0. సో మనకు 2 4 8,
8 6 48. సో మనకు 48 kmph అయితే వచ్చింది నాన్న. అంటే మొత్తంగా సగటు వేగము యావరేజ్ స్పీడ్ ఏమంటే ఇక్కడ సగటు వేగం అంటాము 48 kmph అయితే వచ్చింది. ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు 48 kmph ఎక్కడుందంటే నాన్న బిలో అయితే ఉండడం జరిగింది. కాబట్టి మనకు సరైన సమాధానం వచ్చేసి నాన్న బి. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే నుంచి అడిగాడు. సో ఏ పర్సన్ ట్రావెల్డ్ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 10 hours. ఈ ట్రావెల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది జర్నీ విత్ 20 kmph అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది జర్నీ 30 kmph. దెన్ ఫైండ్ ద టోటల్ జర్నీ. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి నాన్న. సింపుల్ ట్రిక్ వచ్చేసి ఈ యావరేజ్ స్పీడ్ అయితే కనుక్కోండి. ఇంతకుముందు ప్రాబ్లం చేసాక 2xy/x+yలో దాని ప్రకారం యావరేజ్ స్పీడ్ కనుక్కోండి. యావరేజ్ స్పీడ్ అయితే కనుక్కుందాము. 2 × 20 × 30. సో మనకు 20 + 30 అంటే ఎంత అవుతుందన్నా 50 అవుతుంది. 20 + 30 50 అవుతుంది. మనకి ఇక్కడ ఏం కనుక్కుంటున్నాము యావరేజ్ స్పీడ్ అయితే కనుక్కుంటున్నాను అన్న యావరేజ్ స్పీడ్ని. రైట్. సో 0 0 అయితే క్యాన్సిల్. 5 1 5 4. సో మనకు 2 4 8 24 kmph అనేది మనకు యావరేజ్ స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ 24 kmph అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. కానీ మనకు అడిగింది యావరేజ్ స్పీడ్ కాదమ్మా, ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అడిగాడు. మరి టోటల్ డిస్టెన్స్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ డిస్టెన్స్ కావాలంటే యావరేజ్ స్పీడ్ని ఇంటూ టైంతో మల్టిపుల్ చేయండి. సో యావరేజ్ స్పీడ్ని ఇంటూ టైంతో మల్టిపుల్ చేయండి అన్న. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ కావాలంటే యావరేజ్ స్పీడ్ని ఇంటూ టైంతో మల్టిపుల్ చేయండి. టైం ఎన్ని అవర్స్ చూడండి 10 hours ఈజ్ ఈక్వల్ టు 240 kilometers. సో తను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంటే నాన్న 240 kilometers. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో చూసినట్లయితే బి అనేది సరైన సమాధానం నాన్న. ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి అడిగినటువంటి మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇది వచ్చేసి రేషియో ప్రపోర్షన్. ఇది 44,536 డివైడెడ్ ఎమంగ్ ద 4 men, డివైడెడ్ ఎమంగ్ ద 4 men, 5 women, 2 boys in the ratio. సో 1 man 1 boy 1 woman రేషియో. సో 1 manకి 7, 1 womanకి వచ్చేసి 4 అండ్ 1 boyకి వచ్చేసి 3 rupees. లైక్ దట్ రిమెంబర్. అమ్మ ఇక్కడ చూడండి 4,536 రూపాయలనట 4 పురుషులకు 5 స్త్రీలకు 2 బాలులకు పంచారు. సో ప్రతి పురుషునికి ఇక్కడ చూడండి రేషియో బిట్వీన్ మ్యాన్ ఉమెన్ అండ్ బాయ్. సో ప్రతి పురుషునికి వచ్చిన వాటా, అదేవిధంగా స్త్రీకి వచ్చిన వాటా, బాయ్కి వచ్చిన వాటాల నిష్పత్తి 7:4:3. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనకు మగవాడికి 7 రూపాయలు నన్ను జీతం. ఆ విధంగా 4 మగవాళ్ళకి ఎంత అవుతుందో చూడండి. 4 మగవాళ్ళకి 28, ఆడవాళ్ళకి 4 రూపాయలు, 5 ఆడవాళ్ళకి ఎంత అవుతుంది 20. సో బాయ్కి వచ్చేసి 3 రూపీస్, 2 బాయ్స్కి వచ్చేసి 6. సో మనకి ఇక్కడ 6. ఇది వచ్చేసి మొత్తంగా పంచినటువంటి రేషియో. సో 4 మగవాళ్ళకి 28, 5 ఆడవాళ్ళకి 20, 2 పిల్లవాళ్ళకు 6 రూపాయలు. సో ఇది ఒక్కొక్కరిది 1 man 1 woman 1 boy రేషియో. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి అన్న 28 20 అంటే అక్కడ 50 54. సో మొత్తం ఇక్కడ ఎంత అయిందంటే మనకు 54 parts అయింది. చూడండి మొత్తం యాడ్ చేస్తే ఇవి అన్నీ యాడ్ చేస్తే ఎంత అయింది 54 parts అయింది. 54 parts ఈజ్ ఈక్వల్ టు 4536. మనకు అడిగింది ఎవరు బొమ్మ స్త్రీ వాట అడిగాడు. స్త్రీ వాటకి ఎన్ని పోతున్నాయి 20 parts అయితే పోవడం జరుగుతుందన్న. స్త్రీ వాటకు వచ్చేసి మనకు 20 parts అయితే పోతుంది. అది మనం కనుక్కుందాము. సో 4536 × 20/54 నాన్న /54. సో మొత్తంగా ఇది ఇప్పుడు ఏ టేబుల్లో పోతుందో చూసినట్లయితే మనకు వచ్చేసి 5 4 9 అంటే ఇది మనకు 9 ఎక్కలో పోతుంది. అదేవిధంగా అంటే 9 6 54, 9 5 45. సో 0 and 4. ఎగైన్ వచ్చేసి మనకు 6 48.
సో 6 ఒకట్ల 6 ఎంబుల 48, సో 2 4 ఉంటుంది 6 4, సో మొత్తంగా 84 ఉంటూ అంటే ఎంత వస్తుంది చూడండి, 2 4 8, 2 ఎంబుల 16, 1680. సో మనకు ఆప్షన్లో 1680 అనేది లేదు నాన్న. సో ఈ 1680 అనేది ఎంతమంది వాటా అంటే నాన్న, ఇది 5 ఉమెన్స్ యొక్క వాటా. సో 5 ఉమెన్స్ యొక్క వాటా వచ్చేసి 1680. సో 5 ఉమెన్స్ అంటే 5 ఆడవాళ్ళ యొక్క వాటా వచ్చేసి ఇదంతా, ఇది 7 మగవాళ్ళది, 5 ఆడవాళ్ళది, 2 మగ పిల్లవాళ్ళది. సో 5 ఆడవాళ్ళ వాటా వచ్చేసి మనకు 380 అయితే అవుతుంది ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటంటే నాన్న, ఒక స్త్రీ యొక్క వాటా కావాలి. సో 5 స్త్రీలకు 1680 అయితే ఒక స్త్రీకి 5 మూళ్ళ 15, అదేవిధంగా 5 మూళ్ళ 15, సో 6. సో ఒక స్త్రీకి ఎంత చెందుద్ది అంటే నాన్న, సో మనకు 336 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎక్కడుందంటే నాన్న, ఆప్షన్ డిలో మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో సరైన సమాధానం ఎక్కడుందంటే నాన్న, ఆప్షన్ డిలో అయితే ఉండడం జరిగింది. ఇదే ప్రాబ్లం వచ్చేసి మనకు ఒక రైలులో ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ టికెట్ వెళ్ళాల నిష్పత్తి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనకు ఎస్ఎస్సిజిలో అదే అంటే ఎంటీఎస్లో అయితే అడగడం జరుగుతున్నానా. కొంచెం అయితే ఫోకస్ చేయండి క్వశ్చన్ని. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6250 ఫర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 12%. సో ఇక్కడ చూసినట్లయితే 6250 రూపాయలపై 3 సంవత్సరాలకు 12% లెక్కన ఎంత వడ్డీ అవుతుంది అని అడుగుతున్నాడయ్యా. మరి ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటన్నా, సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసి ఫార్ములా PTR/100 అని తెలుసు. మరి ఇక్కడ P అంటే ఎంత తెలుసా, 6250, టైం వచ్చేసి 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న 12/100. సో ఇప్పుడు మనకు కావాల్సింది వడ్డీ కనుక్కోవడం నాన్న. సో మనకు కావాల్సింది వడ్డీ కనుక్కోవడం. సో 4 మూళ్ళ 4 25, తర్వాత 25 ఒకట్ల 25 2 50. సో 25 2 50 అంటే 12, 12 పక్కన 5 ఉంటుంది నాన్న, 12 పక్కన 5. సో 12 పక్కన 5 ఉంటుంది అంటే 25 5. సో ఎస్ మనకు వచ్చేసి ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. సో మనకు 2500 నుంచి 250 తీసేస్తున్నాను. 2500 నుంచి 250 తీసేస్తే 2250 అయితే అవుతుంది. సో మనకు కావాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి నాన్న 2250. సో ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి 2250 అనేది. యా, ఆప్షన్ బి అనేది మనకు రైట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇది మనకి ఇక్కడ చిన్న క్వశ్చనే, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే అడగడం జరిగింది నాన్న. ఇక్కడ చూడండి, ది ఏరియా ఆఫ్ ది rhombus is 96 square centimeter and one of the diagonal length is 12 centimeters. What is the perimeter of rhombus? ఇక్కడ చూసినట్లయితే నాన్న, ఇది వచ్చేసి మెన్సురేషన్ సంబంధించింది. ఇక్కడైతే మీకు ఫార్ములాస్ గుర్తుండలేకపోతే మనమైతే ఏమీ చేయలేము నాన్న. సో ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఫార్ములాస్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ రాంబస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్న. సో రాంబస్ వచ్చేసి ఈ విధంగా అనేది ఉంటుంది. రాంబస్ లైక్ సో కైట్. సో ఇక్కడ పెరిమీటర్ వచ్చేసి అంటే చుట్టుకొలత వచ్చేసి అయితే 4A అవుతుంది. సో పెరిమీటర్ వచ్చేసి చుట్టుకొలత 4A అవుతుంది. ఏరియా వచ్చేసి నాన్న హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2. సో D1 అంటే డయాగ్నల్ 1, సో డయాగ్నల్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా మనకైతే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చూడండి 96 హాఫ్ ఇంటూ D1 వచ్చేసి మనకు 12 ఇచ్చాడు. D2 అయితే తెలియదమ్మా. సెకండ్ డయాగ్నల్ అయితే మనకు తెలియదు నాన్న. సో వీ డోంట్ నో సెకండ్ డయాగ్నల్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2 1 2 6 తర్వాత D2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వస్తుందంటే 60 ప్లస్ 6 36. సో D2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వస్తుందంటే 16 వస్తుంది. సో D2 వచ్చి మనకు ఎంత వస్తుందంటే 16. అంటే డయాగ్నల్ 1 అయితే మనకు వచ్చేసింది, డయాగ్నల్ 2 మనకు వచ్చేసింది. సో సెకండ్ డయాగ్నల్ వచ్చేసి మనకు ఎంత వచ్చిందంటే 16 అయితే రావడం జరిగింది. సో మనకి ఇప్పుడు డయాగ్నల్ 1 తెలిసింది, డయాగ్నల్ 2 చేసింది, కానీ మనకు కావాల్సింది పెరిమీటర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత 4A కావాలి. మరి ఇక్కడ ఏ అంటే ఏంది నాన్న, సైడ్. ఏ అంటే ఏంది, సైడ్. మరి సైడ్ కావాలి. సైడ్ ఈజ్ ఈక్వల్ టు నాన్న, సైడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది ఇంపార్టెంట్.
సో ఇక్కడ చూడండి సైడ్ కావాలి హాఫ్ ఇంటూ మనకు D1 అంటే D1 అంటే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ 12 స్క్వేర్ అండ్ మనకు 16 స్క్వేర్. సో హాఫ్ ఇంటూ D1 వచ్చేసి 144, అదేవిధంగా 256. ఫైనల్గా మనకు ఇది 400 అవుతుంది సో 400 అంటే దేని యొక్క రూట్ అది? సో 20 అనే దాని యొక్క రూటు. ఫైనల్గా మనకు సైడ్ వచ్చేసి A = 10 అయితే రావడం జరిగింది. సో మనకు సైడ్ ఆఫ్ ది రాంబస్ అయితే వచ్చింది 10 అయితే వచ్చింది. సో A = 10 అయితే వచ్చింది ఇక్కడ. మరి పెరిమీటర్ 4A కదా, 4 × 10 వచ్చేసి 40 అవుతుంది. సో మనకు పెరిమీటర్ వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుంది చూడన్నా, 40 అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో 40 ఎక్కడ ఉంది చూడండి అమ్మా. సో మనకు ఇచ్చిన ఆప్షన్లో 40 ఎక్కడ ఉంది? Bలో ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకటి ఇలా మెన్జురేషన్కు అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే నీకు ఇప్పుడు ఈ ఫార్ములా తెలియాలి. 1 2 3 ఫార్ములా తెలిసినప్పుడే నువ్వు దీన్ని సాల్వ్ చేయగలుగుతావు. చూడండి ఇక్కడ A completed a work in 12 days, B completed 36 days. In how many days both are together completed? ఇక్కడ చూడండి A అనేవాడు 12 రోజులలో పూర్తి చేస్తాడు, B అనేవాడు 36 డేస్లలో పూర్తి చేస్తాడు. మనకి LCM చూస్తే 36 ఆర్టికల్స్. LCM అయితే మనకు 36 వస్తున్నాను ఇక్కడ. LCM 36 వస్తుంది. ఇక్కడ చూడండి 36 వస్తువులను ఏ 12 రోజులలో చేస్తున్నాను అంటే రోజుకి ఎన్ని చేస్తుంది తెలుసా నీకు? సో రోజుకి 3 చేస్తుండు. అదేవిధంగా 36 వస్తువుల్ని B 36 రోజులు చేస్తుంటే రోజుకి ఎన్నినా? 1. ఈ 3,1ని ఏమంటారంటే వాళ్ళ యొక్క సామర్థ్యము అంటారు. తెలుగులో వచ్చేసి సామర్థ్యం అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి ఎఫిషియన్సీ అంటారు. అంటే ఇప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని చేస్తారు చూడండి. ఏబీలు ఇద్దరు కలిసి 3 + 1 4 ఆర్టికల్స్ అయితే చేస్తారన్న. ఇద్దరు కలిసి రోజుకు 4 వస్తువులు చేస్తారు. ఆ లెక్కన 36 ఆర్టికల్స్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందంటే 9 డేస్ అయితే పట్టడం అయితే జరుగుతుందన్న. సో ఇక్కడ వచ్చేసి డైలీ 4 వస్తువుల లెక్కన 36 వస్తువులు అయితే చేయడానికి అతనికి 9 రోజుల సాయం పడుతుంది ఇద్దరికి కలిపి అయితే. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 9 ఎక్కడుందో చూసినట్లయితే ఆప్షన్ D అనేది మనకు సరైనటువంటి సమాధానం. సో మనకు ఈ విభాగంలో 13వ క్వశ్చన్ చూసినట్లయితే నెంబర్స్ ఇన్ ద రేషియో 3:4:5 అండ్ LCM become 2400 అండ్ ఫైండ్ ద HCF అంటుండు. ఈ విధంగా వచ్చినప్పుడు సో నెంబర్స్ని 3x అనుకోవాలి, సో 4x అనుకోవాలి, 5x అనుకోవాలి. సో ఆ నెంబర్స్ ఏమనుకోవాలి? 3x 4x 5x. ఇక్కడ x అంటే ఏదో కాదు HCF. x ఈజ్ నథింగ్ బట్ HCF. x అంటే ఏదో కాదు HCF. లేదు ఇంకా షార్ట్కట్ కావాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ చూడండి 3 × 4 × 5 × x = 2400 వేయండి. సో x అంటే ఇక్కడ ఏదో కాదు HCF. x మీన్స్ ఇక్కడ HCF. డైరెక్ట్ మెథడ్లో మనం ఇంకా ఈజీగా చేయొచ్చు. ఒకసారి చూడండి మనకి ఇక్కడ ఏ టేబుల్లో పోతుందంటే 4 × 1 = 4 600 అగైన్ 3 × 1 = 3 200 అండ్ అగైన్ ఎందులో పోతున్నాను చూడండి ఇక్కడ 5 × 1 = 5 40 సో మనకు ఇక్కడ చూడండి 40 అనేది ఎక్కడుందో, x = 40 అనేది ఎక్కడుంది? సో x = 40 అనేది ఎక్కడుంది? సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో x = 40 ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో మనకు వచ్చేసి ఇక్కడ x = 40 అనేది మనకు సరైనటువంటి సమాధానం మనకి ఇక్కడ ఇది LCM SCFకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో అదేవిధంగా ఒకవేళ ఈ మెథడ్ మనకు అవసరం లేదులేండి, ఒకవేళ చేస్తామన్నా మనకు కొంచెం లెంతీగా అవుతుంది. సో బెటర్ టు టేక్ రేషియోని ఇంటూ చేసి ఎక్స్తో ఇంటూ చేయండి. ఎక్స్ మీన్స్ అక్కడ HCF. ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ అయితే మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈజీగా ఉంది ఇక్కడ. సో చూసినట్లయితే 10x + 3 సో మళ్ళీ విడదీస్తున్నాను 10y + 5 = 11x + y. సో ఇక్కడ చూడండి 10x 10y 3 + 5 అంటే ఎంత అవుతుంది? 8. సో 10x 10y 3 + 5 8 =
11x ప్లస్ 11y. సో నా ఇక్కడ ఇది ఈతలు పోయినా మైనస్ అవుతుంది, ఇది ఈతలు పోయినా మైనస్ అవుతుంది. 11xలో 10x పోతే x, అదేవిధంగా 11yలో 10y పోతే y ఈజ్ ఈక్వల్ టు 8. సో మనకు రెండు అవతలు పోయినప్పుడు మైనస్లో అయిపోతున్న x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అయితే రావడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఇక్కడ చూడండి, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 శారీస్ 4 షర్ట్స్ అట 16,000. సో ఇక్కడ 2 శారీస్ సో 2 శారీస్కి అదేవిధంగా 2 షర్ట్స్కి 2 షర్ట్స్కా సో 4 షర్ట్స్కి వచ్చేసి మనకు ఎంత అవుతుందంటే నాన్న, సో మనకు 16,000 అవుతుంది. అయితే ఇక్కడ ఒక చీర ధర అంటే 1 శారీ ఈక్వల్ టు 6 షర్ట్స్కి సమానం నాన్న. 1 శారీ ఈజ్ ఈక్వల్ టు 6 షర్ట్స్కి సమానం. అయినా మనకు ఇక్కడ 12 చొక్కల ధర అడుగుతుంది. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒక శారీ 6 చొక్కలకు సమానం అయితే 2 ఇంటూ 6 షర్ట్స్ ప్లస్ 4 షర్ట్స్ మొత్తంగా 16,000 అవుతాయి. ఒక చీర అట మనకు 6 షర్ట్స్లకు సమానము. ఆ విధంగా 2 చీరలు ఎంతమ్మా 12. సో 12 ప్లస్ 4 16 షర్ట్స్కి, మొత్తంగా 16 షర్ట్స్కి ఎంత అవుతుందంటే ఇక్కడ 16,000 అవుతుంది. సో ఒక షర్ట్కి ఎంత పడుతుందంటే నాన్న 1,000 రూపాయలు అయితే పడుతుంది. సో మనకు ఒక షర్ట్కి 1,000 రూపాయలు పడుతుంది. ఆ లెక్కన 12 షర్ట్స్కి ఎంత పడుతుందంటే, సో 12 షర్ట్స్కి ఎంత పడుతుంది 12 ఇంటూ 1,000 రూపాయలు నాన్న ఇక్కడ. సో 12,000 రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది. ఒక చొక్కాకి 1,000 రూపాయలు లెక్కన 12 చొక్కాలకు ఎంత అవుతుందంటే నాన్న 12,000. ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ సమాధానంగా ఇక్కడ ఉన్నది నాన్న. చూడు ఇక్కడ, ది ప్రైస్ ఆఫ్ వాచ్ ఈజ్ రెడ్యూస్ 20%, సేల్స్ బికమ్ ఇంక్రీజ్ 40%. వాట్ ఈస్ ద నెట్ ఎఫెక్ట్ ఆన్ సేల్స్ పర్సెంటేజ్? ఇక్కడ చూసినట్లయితే గడియారం ధర 20% తగ్గినది, అమ్మకాలు మాత్రం 40% జోరందుకున్నాయి. మొత్తం మీద అమ్మకాలపై ఎంత శాతం ప్రభావం ఉందంటే నన్ను ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ కూడా నేను ఈజీ మెథడ్ చెప్తున్నాను. సో ఏ ప్లస్ బి ఏబీ బై 100 గుర్తుందన్నా. సో ఇది చాలాసార్లు మీకు యూజ్ అవుతుంది. సో తగ్గిందంటే మైనస్ అండ్ పెరిగిందంటే ప్లస్. తగ్గిందంటే మైనస్ నాన్న, పెరిగిందంటే ప్లస్. సో నేను ఇక్కడ ఏ ప్లస్లో -20 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ప్లస్ -40 ప్లస్ 40 నా పెరిగింది కదా. సో -20 ప్లస్ 40 బై 100. సో మనకు ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో -20 ప్లస్ 40. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నాన్న 2 4 8. చూడండి ఒక్కసారి. సో 40 నుండి -28 తీసేయండి. 40 నుండి -28 తీసేస్తే 12%. సో మనకి ఇక్కడ ప్లస్ వచ్చిందన్న, ప్లస్ 12% అయితే వచ్చింది. ప్లస్ 12% అంటే దాని అర్థం ఏంటంటే నాన్న ఇంక్రీజ్ అన్నట్టు. సో మనకి అక్కడ ప్లస్ 12% వచ్చిందంటే దాని అర్థం ఏంది, సో అమ్మకాలు అనేటివి ఇంక్రీజ్ అయినాయి. ఒకవేళ -12 వస్తుంది కానీ మీకు ఆప్షన్లో మైనస్ ఉన్నా లేకున్నా -12 వచ్చిందంటే మైనస్ ఉండదు, తగ్గిందని అర్థం. ఇక్కడ నీకు +12 వస్తుంటా పెరిగిందని, -12 వస్తుందని తగ్గిందని. సో మనకు కావాల్సిన సమాధానం ఎక్కడ ఉందంటే నాన్న ఆప్షన్ ఏలో అయితే మనకు కావాల్సినటువంటి సమాధానం అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, the length and breadth of the cuboid is 12 cm 9 cm respectively. Find the total surface area of the cuboid is 678 cm square. Then find the height. నాన్న ఇక్కడ మనకు ఒక క్యూబాయిడ్ అంటే తెలుగులో దీర్ఘగణం అంటున్నాను. సో దీర్ఘగణాన్ని మనం క్యూబాయిడ్ అంటాము. లెంత్ 12 ఇచ్చిండు అండ్ వచ్చేసి బెడ్త్ 9 ఇచ్చిండు, హైట్ మాత్రం మనకు తెలియదు నాన్న. సో ఇక్కడ మనకైతే ఇంకొకటి ఇచ్చాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే ఇచ్చాడు. అంటే ఎంత ఇచ్చాడు చూడండి 670. ఇది కూడా మనకు మెన్జురేషన్. ఇప్పుడు నీకు ఈ ఫార్ములా తెలియకపోతే కష్టమే కదా నాన్న. కాబట్టి మెన్జురేషన్ ఆల్జిబ్రా ఫార్ములాస్ అనేవి మీరు నోటెడ్ చేసుకోవాలి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే నాన్న 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు 678. సో టోటల్ సర్ఫేస్ ఏరియా.
సో టోటల్ సర్ఫేస్ ఏరియా. నేను హెచ్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి హెచ్ని హెచ్ లెక్కన అనుకుంటున్నాను. సో హెచ్ని హెచ్ లెక్కన అనుకుంటున్నాను. సో 2 1 2 3 6 2 3 6 39. సో ఎల్ అంటే ఎంత నాన్న ఇక్కడ 12 × 9 9 × హెచ్ హెచ్ × 12. సో హైట్ తెలియదు కాబట్టి యాసిడ్ తీసుకుంటామా. 12 9 108 9h 12h ఈజ్ ఈక్వల్ టు 339. నాన్న 9h + 12h ఎంత అవుతుందంటే 21h. సో 21h ఈజ్ ఈక్వల్ టు 339. ఇది అవతల పోతే -108 అవుతుందయా. సో 21h ఈజ్ ఈక్వల్ టు 9లో 8 పోతే 1, 3లో 0 పోతే 3, 3లో 1 పోతే 231 అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చేసి ఏ టేబుల్లో పోతుందంటే నాన్న 11 టేబుల్లో అయితే పోతుంది. ఫైనల్గా హైట్ వచ్చేసి మనకు ఇక్కడ 11 సెంటీమీటర్లు అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ ఫార్ములా లేకుండా ఇక్కడ కష్టం నాన్న చేయడం. సో మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ 11 అయితే వచ్చింది. సో మనకు చూసినట్లయితే ఎక్కడ ఉందండి బి అనేది మనకు సరైనటువంటి సమాధానం. సో ఇక్కడ మనకు బి అనేది సరైనటువంటి సమాధానం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది. వినోద్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రియా. వినోద్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రియా. రియా ఈజ్ ద డాటర్ ఆఫ్ నిఖిల్ అండ్ సోహన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నిఖిల్. ఇక్కడ చూడండి రియా వాళ్ళ ఫాదర్ వచ్చేసినా రియా. సో రియా మైనసే కదా. సో రియా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎవరు? సో నిఖిల్. సో ఈయన వచ్చేసి నిఖిల్. రియా వాళ్ళ ఫాదర్ వచ్చేసి నిఖిల్. అండ్ వినోద్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రియా. సో వినోద్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈయన వినోద్ నాన్న ప్లస్ మేల్ కాబట్టి వినోద్. సో వినోద్ రియా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరో కాదు, రియా వాళ్ళ ఫాదర్. అండ్ ఇంకొకటి ఇచ్చిండు సోహన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నిఖిల్. సోహన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నిఖిల్. సో సోహన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ నిఖిల్. హౌ ఈజ్ సోహన్ రిలేటెడ్ టు రియా? సో రియాకు సోహన్ ఏమవుతాడు? రియాకు సోహన్ అని అవుతున్నానా బాబాయ్ అవుతాడు, లేదంటే పెద్దనాన్న అవుతాడు. సో ఇంగ్లీష్లో వచ్చేసి అంకుల్ అంటారు. సో మనకైతే అంకుల్ అనే ఆప్షన్ లేదు. కాకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు ఫాదర్ వాళ్ళ బ్రదర్. అంటే రియా వాళ్ళ ఫాదర్ ఉండా నిఖిల్ వాళ్ళ బ్రదర్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఫాదర్స్ బ్రదర్స్ ఆప్షన్ సి అనేది మనకు రైట్ ఆన్సర్ నాన్న ఇక్కడ. సో ఇక్కడ ఎనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ రీజనింగ్లో. ఇక్కడ చూడండి సిరీస్కి సంబంధించి అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. 3, 4, 10 నెంబర్ అయితే బాగా విపరీతంగా పెరుగుతుంది. సో ఒక్కొక్కసారి లార్జ్గా పెరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ ఏ రిలేషన్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలన్న. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారు. సో నాకు ఇక్కడ తెలిసిన రీజన్ ఏంటంటే సో ఇంటూ 1 + 1. సో 4 2 × 2 + 2 10 3 30 అంటే ఇంటూ 3 30 + 3 ఇంటూ 4 అంటే ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుంది? 132 అవుతుంది. +4. సో +4. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంటూ 5 చేయాలి +5. సో చూడండి 136 × 5 5 6 30 5 3 15 18 5 1 5 6 +5 చేయాలి కదా 685. సో ఇచ్చిన ఆప్షన్లో మనకైతే 685 ఎక్కడ ఉంది చూడండి అన్న. 685 అనేది ఆప్షన్ సి. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సమాధానం. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ రిప్లేస్డ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. అంటే మనకు అక్కడ క్వశ్చన్ మళ్ళీ సిరీస్ నుంచి అయితే ఇంకొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో 28 40 25 సో 22 46. ఒకసారి చూద్దాము. మనకైతే ఇక్కడ ఇది వచ్చేసి డబల్ సిరీస్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నెంబర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటే మాత్రం అది డబల్ సిరీస్. ఒకసారి చూద్దాం నాన్న. +3 ఉంది. +3 ఇక్కడ మనకు +3 కాకుండా సో తగ్గింది కదా -3 సో -3. ఇక్కడ చూసినట్లయితే +3 43
+3 సో 46 అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉంది 43. సో 4 ఆప్షన్స్లో 43 ఎక్కడ ఉంది చూడండి. యా ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో నాన్న ఇది వచ్చేసి ఆర్మీ జీడీకి తగ్గట్టుగా లేటెస్ట్ ఎడిషన్ తోటి అదేవిధంగా ట్రైన్మెన్ కూడా అనుగుణంగా ఆన్లైన్ ఎగ్జామ్కి లేటెస్ట్గా హై లెవెల్లో 99.9% మీకు యూస్ఫుల్గా అయ్యేటట్టు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన యూఎఫ్జే ఛానల్ నుంచి ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించి ప్రతి అప్డేట్ అనేది సో అందరికంటే ముందుగా మన ఛానల్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిగిలిన మీ యొక్క ఇతర ఫ్రెండ్స్ కూడా తెలపండి అన్న. థ్యాంక్ యూ. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్. అగైన్ అండ్ థ్యాంక్స్ అలాట్.